తుపాకీ గొట్టంతో విప్లవం నడిచే మీ అన్నలెక్కడబే తెలీదురా? తెలీదు. బాబు వాళ్ళని కొట్టొద్దారా, వాళ్ళని వదిలేయండి దొరా, వాళ్ళ అమాయకులు దొరా, వాళ్ళకి ఏ పాపం తెలవద్దారా. అయితే నీకు తెలుసన్నమాట. తెలిస్తే చెప్పరా? చెప్పరా? చెప్పా ఇక నుంచి అన్నలకు తాగడానికి నీళ్లు, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు ఇచ్చారు. చంపి పారేస్తాను. కొమ్మల్లో కొమ్మగా, ఆకులో ఆకుగా, అడవి తల్లి బిడ్డలుగా హాయిగా సాగిపోతున్న మన బతుకుల్లో అటు అన్నలు, ఇటు పోలీసు దొరలు మధ్యన మన బతుకులు నలిగిపోతున్నాయి. దేవుడా దేవుడా, పోలీసు వాళ్ళ దెబ్బలకి ఊపిరి గాల్లో కలిసిపోయింటే బిడ్డల బతుకు ఏమైపోయేదిరా దేవుడు. అన్నా వద్దన్నా, ఈ కూడ ఇడిచిపెట్టి వెళ్ళిపోదామన్నా, ఎక్కడికైనా వెళ్ళిపోదామన్నా. తినడానికి అన్నం లేకపోయినా అన్నా అని పిలవడానికి నువ్వు ఉండాలన్నా. అన్నా ఒకటే 2 3 4 5. ఇదిగో ఏంటయ్యా? ఏంటి గోళ? నా పాలవా. పాలవానా? పాలవా ఏంటయ్యా? అదేనయ్యా, నా 4 పాలవా. ఇంకొక టికెట్ తీసుకున్నప్పుడు నాకు పాలవా ఇద్దు. ఆ పాలవా. ఓ అదే, పాలవా కోసమా ఎల్లరి? అవు. ఇందాక బస్సులో జనమంతా దడుచుకునేటట్టు నోరంతా తెరిచి ఆవులించావా లేదా? అలా ఆవులిస్తే, ఒకసారి ఆవులిస్తే పాల ఛార్జ్ అవుతుంది, 2 సార్లు ఆవులిస్తే ₹10 ఛార్జ్ అవుతుంది. రైట్? అన్నో ఏందిరా? మనకు ₹100 ఆపు. ఎట్టా? ఆయన చూడకుండా 2 సార్లు ఆవులిచ్చా. పోరా, అంత మోసం. ఆ పిక్కట్లైన పాలవ నొక్కేసుండు. తీరా సామానం. అన్నో చిరంజీవి. లవకు సినిమాలో రావుడేశం గట్టింది ఈయనే కదూ. పాపం సీతమ్మూర్ని అడవికి పంపేటప్పుడు చూడాలా, ఏ మెలికలు తిరిగాడు. ఏరు కాదు, గోరు కాదు, ఆయన ఈయన ఒక్కడే. అన్ను పెనలోంచి వచ్చి పొయ్యిలో పడ్డట్టున్నావే. అవు
అను అన్నా ఏందిరా ఉబ్బోతుంది. ఇట్రా ఎవరు చూడకుండా ఆ మూలనున్న సెట్ల కుండల సాటుకెళ్ళి సుయ్యను వదిలే ఆములా ఆవు. పోలీసు వాళ్ళు చూస్తే పక్కన కొడతారు. ఎవరు చూడలే ఇందాక నాకు ఉబ్బొత్తే నేను అన్నీ ఇడ్సా ఇడ్చుకో హత్తరికి సీటుకు చల్లగా తగిలితే తెలుగుగా ఈ సైడ్ అట్టా తిరిగిందా అనుకున్నా. వైపు తిప్పావా పిల్లగాడా నిన్ను? పాని పసోడు షేపులు చూస్తే ఏ ఊరు షేపులా లేవు. ఏ ఊరు మంది? ఎర్రగొండ ఈ నా తమ్ముడు చిన్న ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేరాల పోలీసులు తెచ్చారు. నేను అడిగింది అది కాదు, ఈ ఊరికి ఎందుకు వచ్చారు అని. పోలీసు వాళ్ళకు దొరకడానికి. నువ్వు ఊరుకోరా చెప్పాలంటే సానా విషయం ఉంది. బస్సు దిగినా బస్సులో పిక్కెట్లు కొట్టే మడిసి పాలవా నొక్కేసిండు. పాలవానా? అవు పాలవా సరిగా చెప్పు. అదే 4 నెలల పాలవా నొక్కేసిండు. ఆడి నుంచి మా బతుకు నొక్కుల్లో బతుకైంది. అసలే పని కాదు తత్తామండి. అను ఎరగైతే వాడినే. కాదు సీతకేసేవు. ఏయ్, ఏ మనిషివయ్యా నువ్వు? మీసం బెత్తడు మందం బెచ్చావు, జబ్బలు జబర్దస్తిగా ఉన్నాయి. అరచి ఒక పోలీసు వాడిని పైకి లేపి గొంతు కొట్టి ఆరేలేకపోయావు. అవు నోరిప్పితే ఆ పని ఆయనే చేసేవాడు. నాకు చెప్పడం కాదు, మీరు మగాళ్ళు మునగాలేగా చొక్కా ఎదురుగుండి లిప్పి ఎగిరి తనొచ్చుగా. అన్నో అన్నో ఏందిరా కింద చూడు కింద? అవ్వు అవ్వు. కిందంటే కింద కాదు, పైన చూడు పైన పైన అంటే పైన కాదు, మధ్యం చూడు. మధ్యలోనా? హౌసిన్నా ఎంటికలు చూసి ఏడుకొండలోడికి మొక్కిన మొగాడనుకున్నా. ఆడబ్బి నమస్కారం నమస్తే ఎస్ఐ గారు. నమస్తే. ఏమిటి చాలా మందిని అరెస్ట్ చేసినట్టున్నారు? వీళ్ళంతా సంఘ విద్రోహ శక్తులు సార్. ఓహో, ఏ నేరం చేశారని మిమ్మల్ని పోలీసు అరెస్ట్ చేశారు బాబు? మరేనండి, చెత్తకుండి చాటుకెళ్ళానండి. ఆ. పొయ్యక ముందే వచ్చి పట్టేసుకున్నారండి. ఓహో, మరి నిన్నెందుకు అరెస్ట్ చేశారు బాబు? స్లిప్పర్ తెగిపోతే వంగి పిన్నీసి ఎట్టుకుంటున్నానండి. ఆ. లేసేంతలో పోలీసులు లటిక్మని చేశారండి. పిన్నీసుతో? అంతే సార్. అంటే వీడు మారణాయుధంతో బజార్లో తిరుగుతున్నాడు అన్నమాట. ఏమిటండి, నిన్ను కూడా అరెస్ట్ చేశారా? అవునండి, నేనెంత చెప్పినా వినకుండా ఆ. చొక్కా కింద బాంబులు దాస్తావా అంటూ వ్యాన్ లో పడేశారండి. ఆ. నేను లేడీస్ నయ్యా బాబు అనే వినలేదండి. అంతేనా, లేక అత్యాచారం లాంటిది ఏదైనా? ఆ ప్రయత్నం జరిగిందండి. మరి చెప్పే మరి. ఈ ఎస్ఐ గారు నన్ను గదిలోకి రమ్మన్నారండి. ఆ. వెళ్ళానండి. ఆ. చెయ్యి పట్టుకున్నారండి. ఆ. వదిలించుకున్నానండి. ఆ. కాలు పట్టుకున్నారండి. ఆ. బెదిరించుకున్నానండి. ఆ. మీద పడబోయారు. ఆ. పడ్డారండి. ఆ. కానీ పడ్డ చోటనే లేనండి. అబద్ధం పచ్చి అబద్ధం సార్. అవు వచ్చిన పటాల నుంచి ఆడబ్బి ఏడ్నే ఉంది. ఎస్ఐ గారు పలకరించిన పాపాన పోలేదు. అమ్మోరి మీద ఆన. నువ్వు ఊరుకురో మొగడు. ఎస్ఐ గారు, ఈ అమ్మాయి మీద అత్యాచారం చేశారని ఈ అమ్మాయి చేతనే కేసు పెట్టిస్తాను. వీళ్ళందరి చేత సాక్ష్యం చెప్పిస్తాను. ఏమంటారు? అయ్యా, ఊరందరికీ మేం మొగుళ్ళం అయితే మీరు మాకు మొగుళ్ళు. లేకపోతే ఏంటండి, ఈ ఊళ్ళో చిన్నబ్బాయి ముఠాకి రాజు ముఠాకి గొడవ జరిగిన క్షణం లేదు, తల్లదగని రోజు లేదు. ఆ విషయం మీకు తెలుసు, ఊళ్ళో అందరికీ తెలుసు. కానీ వాళ్ళని పట్టుకునే దమ్ము మీకు లేదు. మీకు దొరికేదల్లా ఇలా నడువులు లేని వాళ్ళు, నడవలేని వాళ్ళు. వీళ్ళ మీదటనే మీరు కేసు పెట్టేది. సరే పెట్టండి సార్, మన కోర్టులో చూసుకుందాం. అయ్యా, మీతో ఎందుకు వచ్చింది గొడవ? వెళ్ళండి అయ్యా, అందరూ వెళ్ళిపోండి. ఒక్కడు కూడా ఉండడానికి లేదు, పోండి. ఏయ్, ఆ? ఏంటికా ఇక్కడ నిలబడ్డారు? ఈడెవరు బో పెట్టరో కదలండి. చండి, ఎవరి హరిశ్చంద్రరావు? మాది ఎర్రగొండండి. నా పేరు కొమరన్న. ఈ నా తమ్ముడు చిన్న. బస్ దిగినా బస్సులో పికెట్లు కొట్టే మడిసి పాలవా నొక్కేసిండు. పాలవ పేరు చెప్పి 25 సార్లు నొక్కావు, ఇంకా ఏం నొక్కుతావు? ఎక్కడున్నారేంటి? ఇక్కడ ఉన్నీరండి. ఇక్కడే ఉండేవారు. ఇదిగోచ్చండి, మన కాలనీలో పాడుబడి ఇల్లేదు, వీళ్ళని అక్కడ చేర్చు. అలాగే. రండి. అన్నట్టు నీ పేరేం చెప్పావు? ఇంకా ఏం చెప్పలా. అబ్బో, సరసగాడివే. నా పేరు కొమరన్న, ఈడి పేరు చిన్న. కంగారు పడద్దు. కట్ట తీసింది కొట్టడానికి కాదు, ఇల్లు శుభ్రం చేసుకోమని. ఆహా. పెట్టల్రా.
లా, లా. ఆ. ఆయ్ బాబోయ్, అయ్ బాబోయ్, అయ్ బాబోయ్. అయ్యో 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 ఏవయ్య, కొంచెం చూసుకోవాలి బాబు. అయ్యో అయ్ బాబోయ్, అయ్యో అరే అయ్యో 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 అయ్ బాబోయ్. ఏంటో నువ్వు చేసే పని? ఇల్లు శుభ్రం చేసుకుంటున్నామండి. ఆ? ఆ? మీ ఇల్లు శుభ్రం చేసుకోవడానికి రోడ్డు అంతా నాశనం చేయాలా? పెద్ద న్యూసెన్స్ ఆఫ్ ఇండియాలో ఉన్నారు. మర్యాదగా డబ్బాలన్నీ ఆరండి. ఇన్ని డబ్బాలు ఎరుకు నేను చేయమంటారండి. ఏం చేయమంటారా? మా కొంపలో పోయండి. అట్టగానండి. ఆ. తమరు ఇల్లాడండి. అయ్య బాబాయ్, ఏంటి ఏంటి ఒళ్ళేమన్నా దురదగా ఉందో చెప్పు. ఉందనుకోండి, అయినా తమరిని గీకమండి ఏం అయ్ బాగుంటుందండి. బాబాయ్, వీడెవడో రివర్స్ కేస్ ఆఫ్ ఇండియాలో ఉన్నాడు. ఏ ఊరు నుంచి ఇక్కడికి దిగబడ్డావు బాబు? వీళ్ళని సుందరయ్య గారు నేను రాత్రి ఇంట్లో చేర్చారండి. ఓహో, సుందరయ్య గారు తెచ్చారా? అవు అవు మాది ఎర్రగొండండి. ఆ. నా పేరు కొమరన్న. ఆ. ఈ నా తమ్ముడు చిన్న. ఆహా. బస్సు దిగినాం. ఆ. బస్సులో పిక్కట్లు కొట్టే దొర పాలవా నొక్కేసిండు. ఇలా రారా. వీడేనా నొక్కేసింది? అవు అవు ఈయనే దొర. పిచ్చోడా, 35 ఏళ్ల సర్వీస్ లో ఆర్టీసీ డిపోనే నొక్కాడు. నీ పావులో ఒక లెక్క. అనయ్య ఆ, అబ్బబ్బా రా అన్నయ్య, కాలేజ్ టైం అవుతుంది. వస్తున్నానుండమ్మా. వీళ్ళ కళ్ళు తెరిపించేస్తా. పూర్ ఫెలో ఆఫ్ ఇండియా, నీ పావులా నొక్కేసినట్టు చూసావు. అసలు నొక్కేవాళ్ళ లిస్ట్ చెప్పమంటావా? కట్నం కోసం పెళ్ళాం ప్రాణాలు నొక్కేసేవాళ్ళు, పెళ్ళాం కోసం అమ్మానాలను నొక్కేసేవాళ్ళు, ఓట్ల కోసం నోట్లు నొక్కేసేవాళ్ళు, ఓట్లు వేయించుకుని ప్రజలు నొక్కేసేవాళ్ళు, దేవస్థానాల్లో కమిషన్లు నొక్కేసేవాళ్ళు, రాజకీయాల్లో పొజిషన్లు నొక్కేసేవాళ్ళు. ఇలా నొక్కి 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 నా కళ్ళు బాగా తెలుసుకున్నాయి దొరా. నన్ను వదిలేదురా. ఆ, అల్లారా దారికి. మర్యాదగా డబ్బాలన్నేరి మా ఇంటికి మాత్రం పంపించొద్దు. ఓరి దేవుడు. సిన్నా సిన్నా రే సిన్నా. సిన్నా, ఈ స్కూల్లో చేరతావా?